కాళేశ్వరం నీటిని వదలకుండా రేవంత్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెగబడుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగునీటికి గోసపడుతున్నారని, కరువు ఛాయలు కనబడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులను నిండు కుండలా నింపి గ్రౌండ్ వాటర్ను పెంచితే కాంగ్రెస్ హయాంలో చెరువులను ఎండబెట్టి మట్టి మాఫియా చేస్తున్నారని ధ్వజమెత్తారు పెద్ది సుదర్శన్ రెడ్డి. రైతులందరూ లక్షలాది మంది రైతులు ఇవాళ అఘోర పక్షుల ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొగులకు ముఖం చూపి ఇవాళ రోజు వర్షం పడుతుందా పడదా అని చెప్పి రోజు చూసేటువంటి పరిస్థితి. ఇప్పటికే పత్తులు పెట్టినటువంటి రైతులు పత్తులు మొలవక ఎండిపోయినాయి. మళ్ళీ రెండోసారి కూడా సీడ్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎకరాకు 5,000-6,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది రైతులకు. ఇవాళ కాళేశ్వరం నుంచి కన్నెపల్లి నుంచి ఇవాళ నీళ్ళు ఎత్తే అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? ఇవాళ సముద్రాన్ని తలపించే నీళ్ళు అవపడితే ఇవాళ కన్నెపల్లి నుంచి కనుక బరేజ్ నుంచి చూస్తే ఇవాళ ఎందుకు నీళ్ళు ఎత్తడం లేదు? ఇవాళ ఎందుకు ప్రాజెక్టులు నింపలేదు? ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మే 31 వరకు కూడా మోటార్లను నడిపేటువంటి పరిస్థితి ఉన్నది. ముందు చూపుతో ప్రాజెక్టులను నింపుకున్నాము, అన్ని చెరువులను నింపుకొని ఆనాడు నిల్వబెట్టినాము. తద్వారానే మరి ఆనాడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అని అద్భుతంగా అందుబాటులో పైకి ఉబికి వచ్చినాయి. భూగర్భ జలాలన్నీ పడిపోయినాయి. అది కాళేశ్వరం ప్రభావం కాదా? కాళేశ్వరాన్ని పండబెట్టడం కాదా? ఇలా మొగ ఎక్కడ పెట్టుకుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధం మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఎన్ని రోజులు మీద దాటేస్తారు? కాంగ్రెస్ పార్టీ కేవలం దుష్ప్రచారానికే కాళేశ్వరాన్ని పండబెట్టింది. కరీంనగర్, మెదక్, ఆ తర్వాత వచ్చిన తర్వాత వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫేజ్ 1 ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పీ కానీ చివరికి సూర్యాపేట వరకు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ నల్గొండ జిల్లా కానీ ఇవాళ సశ్రామలం చేసేటువంటి అవకాశాలు ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నందువల్ల ముందస్తు ప్లాన్ చేసేటువంటి అవసరం ఉండే. అదే కేసీఆర్ గారు ఇవాళ కనుక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఎల్నినో ప్రకటన వచ్చి ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు ప్రకటించి దాదాపుగా 8-10 నెలలు అయింది. దానికి సంబంధించిన ప్రికాషన్స్, ముందస్తు చూపు లేదు, ముందస్తు ప్రణాళికలు ఈ ప్రభుత్వం చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇవాళ నార్లు పోసే పరిస్థితి లేకుండా ఇవాళ గడ్డపాటి పంటలు లేవు. అదేవిధంగా అంటే వెట్ క్రాప్ కానీ డ్రై క్రాప్స్ కానీ ఇవి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికో చెర్లలో నీళ్లు లేవు, చెర్లు మొత్తం కూడా ఎండిపోయినాయి. ఇది కేవలం మట్టి దందా కోసం, మొరం మాఫియా కోసమే ప్రతి ఊళ్ళో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపడం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఠాగా ఏర్పడి ఇవాళ మొత్తం చెరువులను నిండబెట్టిళ్ళు. చెరువులు నింపడం వల్ల మట్టి తీసే అవకాశం లేదని దొంగమట్టి వ్యాపారం చేయడానికి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి చెరువులను ఇవాళ ఎండబెట్టిళ్ళు.